ఇక ఏలూరు జిల్లాలో మోందా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు కళాశాలలకు అంగన్వాడీలకు సెలవులు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, తుఫానుకు సంబంధించి జిల్లా అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టారు? గుడ్ మార్నింగ్ వైకే, గుడ్ మార్నింగ్ గగన. మరి ఈ మోంతా తుఫాను ప్రభావం వల్ల మరి జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితులు జరగకుండా అయితే గనక జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేసిందని చెప్పొచ్చు. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి నిన్న ఆదివారమే జిల్లా అధికార యంత్రాంగం, అటు పోలీస్ శాఖ, ఇటు కలెక్టర్ అందరూ కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా కలెక్టర్ వెట్రిసెల్వి, అదేవిధంగా ఎస్పీ ప్రతాప్ కిషోర్ వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా మరి జిల్లాలో ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూసే విధంగా అయితే గనక సంబంధిత రెవెన్యూ శాఖ, అదేవిధంగా అన్ని శాఖలు, డెవలప్మెంట్ శాఖ, ఇటు ప్రభుత్వ శాఖలు అన్ని శాఖలు, ఇటు అగ్నిమాపక శాఖ, ఇలాంటివి అన్ని శాఖల్లో కూడా సంబంధించినటువంటి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మరి ముఖ్యంగా మరి హోర్డింగ్లు 120 స్పీడ్ తోటి మరి ఎదురుగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అయితే కనుక చెప్పడం జరిగింది. ఈ మోంతా తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేయటం జరిగింది. దీనిలో భాగంగా మరి కొన్ని సందేశాలు అయితే ఇచ్చారు. ఎక్కడైతే సెల్ టవర్స్ దగ్గర ఉండొద్దని చెప్పేసి చెప్పారు ప్రజానికాన్ని. అదేవిధంగా రేకుల షెడ్ సంబంధించినటువంటి అయితే విధానాలు అయితే ఈ ఎదురు గాలిలకి రేకులు కూడా లేచిపోయి మరి ప్రజల మీద పడతాయనేటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క మోంతా తుఫాను ప్రభావం వల్ల కూడా చిన్నారులకు, పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు, అటు ప్రైవేటు కళాశాలలకు కూడా అన్నిటికీ కూడా మరి 2 రోజుల పాటు మరి సెలవులు అయితే ప్రకటించారు. దీనిలో భాగంగా మరి ఏ ఒక్కరూ కూడా ఇళ్లలోంచి బయటకు రావద్దని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా అన్ని చోట్ల కూడా మరి కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో అయితే కనుక మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ తోటి ప్రజలకు అప్రమత్తంగా ఉండే విధంగా అయితే కనుక సమాచారాన్ని ఇచ్చారు. అన్ని మండల కేంద్రాల్లో కూడా మరి మండల కార్యాలయాల్లో కనుక ఈ యొక్క కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క డివిజన్ వారీగా అయితే కనుక ప్రత్యేక అధికారులు నియమించడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి 4 డివిజన్లో, ఇటు జంగారెడ్డిగూడెం డివిజన్ కానివ్వండి, అటు ఏలూరు డివిజన్ కానివ్వండి, అటు నర్సాపురం డివిజన్ కానివ్వండి, ఇటు పోలవరం డివిజన్ కానివ్వండి, ఈ 4 డివిజన్లో భాగంగా ఒక్కొక్క ఆర్డీఓను ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది. దీనిలో భాగంగా మరి ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావం వల్ల ప్రజలకు అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయని ముందస్తుగా చర్యలు చేపట్టడం కూడా జరిగింది. ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడటం జరిగింది. మరి ముఖ్యంగా కొల్లేరు పరివాహక ప్రాంతాలైనటువంటి కైకలూరు, ఆటపాక, అటు ఆకివీడు ప్రాంతాలలో ప్రజలు ఏ విధమైనటువంటి కొల్లేరు వరద ముంపు గురైన పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి అయితే కనుక సూచనలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి మరి పోలవరం, అదేవిధంగా కోయిల్లంక, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా ప్రజలు, అక్కడ ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు చేపలకు వేటకు వెళ్ళొద్దని చెప్పేసి అయితే కనుక మరి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మోంతా తుఫాన్ ప్రభావానికి మరి వరదలు వచ్చేటువంటి ఉధృతతో ఉంటుంది. పై ప్రాంతంలో కురిసినటువంటి వర్ష ప్రభావానికి ఎక్కడ కురిసినా కానీ ఆ వర్షపు నీరు, ఆ వరద నీరు మరి కొల్లేరులోకి చేరే విధంగా ఉంటుంది. కాబట్టి కొల్లేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం అయితే కనుక అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే చెప్పారు. అదే కాకుండా ఆ యొక్క ప్రాంతాలలో పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి విపత్తు జరిగినా సరే, ప్రజలకు ఆటంకం జరిగినా సరే, ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా సరే వెంటనే ఆ యొక్క పునరావాసాల కేంద్రాలకు ప్రజలను తరలించే విధంగా అయితే కనుక మరి చర్యలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మరి ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతం కానివ్వండి, ఇటు కొల్లేరు పరివాహక ప్రాంతాలు కానివ్వండి, కొల్లేరు లంక గ్రామాల్లో కానివ్వండి, ఏ విధమైనటువంటి విపత్తులు జరగకుండా అయితే కనుక అప్రమత్తమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. గగన, ఎస్ గోపాలకృష్ణ, ఇక అదే విధంగా ఏలూరులో కొన్ని ప్రాంతాలు నీట మునిగినట్లు కూడా తెలుస్తున్నాయి. ఆర్ఆర్పేట అలాగే కొన్ని ఏవైతే ఉన్నాయో అవి నీట మునిగినట్లు తెలుస్తుంది. అయితే అధికారులు ఏవే ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో గుర్తించి ప్రజలను సురక్షిత తీర్చే అవకాశం ఉందా?
అవును కాగన ఏలూరు ప్రాంతంలో ఉన్నటువంటి 4 వాగులు ఉన్నాయి. పై ప్రాంతంలో కూర్చున్నటువంటి వర్షపు నీరు, వరద నీరు కూడా ఇటు తమ్మిలేరు, ఇటు బుడమేరు, ఇటు గుండేరు వాగు, ఇటు కెనాల్స్ ద్వారా కొల్లేరులోకి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ వాగులు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి అయితే గనక ఈ వాగులు మరి ముఖ్యంగా తమ్మిలేరు ఏలూరును ఆనుకుని వెళ్తుంది. దీని వల్ల ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు, ప్రజలకు, కుటుంబాలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పేసి అయితే గనక అప్రమత్తమైనటువంటి చర్యలు చేశారు. ఆ యొక్క తమ్మిలేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అయితే గనక అక్కడి నుంచి తరలించి మెరక ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితులు అయితే జరిగాయి. మరి ముఖ్యంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ గేట్లు కూడా మరి ముందస్తుగా ఎత్తే విధంగా అయితే కనుక సంబంధిత అధికారులను, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది గగన. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపాల్ కృష్ణ.